థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఎందుకు తల్లిదండ్రులు కరప్షన్ చేస్తున్నారు? లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీ నాయన లంచం ఎందుకు తీసుకుంటున్నాడు? మీ అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే లంచం ఎందుకు తీసుకుంటున్నారు? మీ నాయన రాజకీయ నాయకుడు అయితే అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడు? మీ అమ్మ రాజకీయంలో అబద్ధం ఎందుకు ఆడుతున్నారు? మీ నాయన బిజినెస్ మ్యాన్ అయితే ఎందుకు పాలల్లో కల్తీ చేస్తున్నారు? ఎవరు అడగాలి? యూత్ అడగాలి. యూత్ బాధ్యత చాలా పెద్దది. ఎందుకంటే ఏ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీ కంటే యువశక్తి ఉన్నటువంటి కంట్రీ చాలా గొప్పదని మన ప్రధానమంత్రి గారే అన్నారు. అది నిజం ఎప్పుడైతుంది అంటే మనము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి దంగాబాజ్ చేస్తే కాదు, మన ఇంట్లోనే రివల్యూషన్ స్టార్ట్ అవ్వాలి. తల్లిదండ్రులు ఎందుకు తప్పు చేస్తున్నారు? అన్నదమ్ములు ఎందుకు తప్పు చేస్తున్నారు? మన నాయకులు ఎందుకు తప్పు చేస్తున్నారు? అడగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మార్కెట్ను స్టాండ్ స్టిల్ చేయాలి. న్యూక్లియర్ శక్తి కంటే ఇండియా చాలా స్ట్రాంగెస్ట్ కంట్రీ అని చెప్పేసి సాక్షాత్ మోడీ గారు చెప్తున్నటువంటి పదాలు. అంటే మన కాడ యంగ్ ఇండియా, మన ఇండియాలో యూత్ అనేది చాలా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి యూత్ ఉన్నారు, కానీ కరెక్ట్గా యూత్ అనేది కరెక్ట్గా వారి యొక్క మార్గాలలో వెళ్తున్నారా? యాక్చువల్లీ యూత్ అంటే ఎవరు? ఎస్, ఇప్పుడు దీని మీద కొంత చర్చోపచర్చ జరుగుతూ ఉంది. దీని గురించి చర్చించడానికి ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ఫేమస్ డాక్టర్, ప్రముఖ సైకియాట్రిస్ట్ అయినటువంటి డాక్టర్ ఎర్రా శ్రీధర్ రాజు గారు మనతున్నారు. వీరికి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ జోడించి వీరు ఎలా డిఫైన్ చేస్తున్నారని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. యా సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్, థ్యాంక్ యూ. యా సార్, యాక్చువల్లీ మీరు మోడీ గారి మాటలు మీరు కూడా చూసిళ్ళు. సో న్యూక్లియర్తోని కంపేర్ చేసి మరీ మాట్లాడడం జరిగింది. సో వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? నిజానికి డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే 60+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళ లోపల ప్రొడక్టివిటీ అంటే హ్యూమన్ అవర్స్ అనేటువంటివి కాంప్రమైజ్ అవుతున్నాయి అనేటువంటిది మన అభిప్రాయం. ఇక్కడ మన ఇండియాలో 40 years బిలో వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు పాపులేషన్ లోపల. 40 బిలో. సో ఇది ప్రొడక్టివ్ ఏజ్. అది యూత్ శక్తి ముందు ఏ న్యూక్లియర్ శక్తి కూడా పనికిరాదనేటువంటిది మన మోడీ గారి అభిప్రాయం. ఓకే, అసలు యాక్చువల్లీ యూత్ అంటే ఎవరు? ఎట్లా డిఫైన్ చేయగలం దాన్ని? యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా మీరేం చెప్తారు? ఇప్పుడు యూత్ మీద మనం చర్చించడానికి ప్రధాన విషయం ఏంటిదంటే, ఇప్పుడు నేపాల్లో జరిగినటువంటి ఒక రకమైనటువంటి తిరుగుబాటు కానీ, శ్రీలంకలో జరిగినటువంటి సన్నివేశాలుగా మనం చూసినట్టయితే దాంట్లో యూత్ మేజర్ రోల్ను ప్లే చేసింది. ఎప్పుడైతే యూత్ మేజర్ రోల్ను ప్లే చేసిందో మన ఇండియాలో యూత్ కూడా ఈ విషయాలను మనం చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. ఇప్పుడు ముఖ్యంగా యువత జనరేషన్ జెడ్ అంటారు, జెన్ జీ అంటారు. ఇప్పుడు 1990 తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కలిపి జనరేషన్ జెన్ జీ అంటారు. అలాగే వీళ్ళను సైబర్ జనరేషన్ అని కూడా అంటారు. ఓకే సార్, ఇప్పుడు 1992 స్టిల్ ఇప్పుడు అంతే కదా, అంతే వాళ్ళందరూ యూత్ అన్నట్టు వాళ్ళు. ఇప్పుడు ఈ జెన్ జీ కానీ సైబర్ జనరేషన్ కానీ మనము డిజిటల్ జనరేషన్ అని కూడా అనొచ్చు దీన్ని. ఓకే, ఎందుకంటే ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇది గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ప్రపంచం అంతా ఒకటే విలేజ్ కింద కన్సిడర్ చేస్తున్నాం మనం ఇప్పుడు. పైగా ఇండియా లోపల మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం తర్వాత పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ కలిసి చేసినటువంటి LPG అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు యూత్ గురించి మనం చర్చించాల్సిన అవసరం బాగా ఉంది. ఇప్పుడు యూత్ ఈ డిజిటల్ ప్రీఆక్యుపేషన్ వల్ల, అంటే సెల్ ఫోన్లు, టీవీలు, OTTలు, ఇటువంటి డిజిటల్ రెవల్యూషన్ వల్ల నిజమైన సమాజం నుంచి ఏమైనా దూరం అవుతున్నారా, లేకుంటే వాళ్ళ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటున్నాయి అనేటువంటిది గ్రహించి ఒక అనుభవజ్ఞుడైన సైకియాట్రిస్ట్గా
మీ ద్వారా ఒక చిన్న సందేశం వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది నేను నిర్ణయించుకున్నాను. యాక్చువల్లీ డిజిటల్ రెవల్యూషన్ వల్ల యూత్ అనేవాళ్ళు మన సమాజం నుంచి నిజంగా దూరం అవుతున్నారా? ఇప్పుడు కుటుంబం నుంచి వెళ్ళి కానీ సమాజ స్థితిగతుల నుంచి వెళ్ళి కానీ ఒక అవినాభావ సంబంధాన్ని సోషల్ యానిమల్గా ఒక మనిషిగా మనం కలిగి ఉంటాం. అయితే ఈ సెల్ ఫోన్ ప్రియాక్యుపేషన్ వల్ల అంటే యూత్ లోపల మనం ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఒక విద్యార్థి 1వ తరగతి నుంచి వెళ్ళి డిగ్రీ అయిపోయే వరకు కూడా పొద్దుగాల 7 గంటలకు బస్సు ఎక్కితే స్కూల్ బస్సు లేదా కాలేజ్ బస్సు లేకుంటే యూనివర్సిటీ బస్సు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 6, 7 అవుతున్నది. సో ఈ మారుతున్నటువంటి సమాజం లోపల వాడు ఇంటికి రాగానే నెక్స్ట్ వాడు జంప్ అయ్యే దేని మీద కంటే మళ్ళీ ల్యాప్టాప్ లేదా సెల్ ఫోను లేదా టీవీ. ఇప్పుడు ఏమవుతున్నది, బయటి సమాజంతో వాళ్ళకి సంబంధాలు కట్ అవుతున్నాయి అనేటువంటిది రియల్ ఎక్స్పీరియన్సెస్ కంటే విర్చువల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువవుతున్నాయి అనేటువంటిది, ఇమాజినరీ ప్రపంచం పెరుగుతున్నది అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం. సో దీంట్లో ఎందుకు ఇది చర్చించాలి మనం అంటే మైండ్ను ఎదుగుదలకు సహాయకారిగా ఈ డిజిటల్ ప్రపంచం ఎంతవరకు ఉన్నది, యూత్ మైండ్ని ఏమైనా కరప్ట్ చేసేటువంటి వాళ్ళని తప్పు దోవలో పట్టించేటువంటి కార్యక్రమం ఏమైనా డిజిటల్ ద్వారా జరిగే అవకాశం ఉందా అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూత్కు ఓటింగ్ పవర్ ఉన్నది, వాళ్ళు ఓటేస్తారు వాళ్ళు. అవును. సో వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ మీటింగ్ అంటే పరిగెత్తిపోయి గోడలెక్కి మొత్తం రష్ లోపల పరిగెత్తి చూసేది. వాజ్పేయి వస్తున్నారంటే ఇట్లా వెళ్ళిపోయి చూసేది. ఇప్పుడు ఆ ఎంతూజియాజం లేదు, అంతా డిజిటలే. మనము మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసుకోవాలన్నా, పార్లమెంట్ వ్యవహారాలు తెలుసుకోవాలన్నా, మనము అసెంబ్లీ వ్యవహారాలు తెలుసుకోవాలన్నా, సీఎం స్పీచ్ వినాలన్నా, పిఎం స్పీచ్ వినాలన్నా మొత్తం డిజిటలే అయిపోయింది ఇప్పుడు. సో దీనివల్ల ఓకే లెర్నింగ్ వరకు ఓకే, ఇన్ఫ్లుయెన్స్కి వచ్చేటప్పటికి, బ్రెయిన్ వాష్కి వచ్చేటప్పటికి ఓకే. ఇప్పుడు కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈవెన్ ఇండియన్ గవర్నమెంటు ఎన్నుకునేటువంటి ప్రక్రియ లోపల ఇంత పెద్ద డెమోక్రసీ, ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ అయిన మన దగ్గర ఓటింగ్ ప్యాటర్న్ అనేటువంటిది డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు ఒక పార్టీ 20,000 కోట్ల రూపాయలను కేవలం సినిమాలు తీయడానికే పెట్టింది అనేటువంటిది. అది కేరళ స్టోరీస్ కావచ్చు, అది కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, అది మొన్న వచ్చినటువంటి దురంధర్ కావచ్చు, ఏదైనా బయోపిక్ కావచ్చు, ఎవరిదైనా. ఇటువంటి విషయాలు అంటే ఇవన్నీ పబ్లిక్ను యూత్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సినిమా, ఓకే, మీడియా. అదేవిధంగా న్యూస్ మీడియాలు, వాట్సాప్ యూనివర్సిటీలు, ఇవన్నీ సోషల్ ప్లాట్ఫామ్స్ వీళ్ళని కరప్ట్ కూడా చేసే అవకాశం ఉంది. సరే ఇదంతా జనరల్ విషయాలు, లోకాభిరామాయణం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా యూత్కు మీ ఛానల్ ద్వారా, బీవీఆర్ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే యూత్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే కన్జ్యూమర్ సైకాలజీ. ఒక డెమోక్రసీని మించి ఓటింగ్ ప్యాటర్న్ను నిర్ధారించగలిగేటువంటి మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు కన్జ్యూమర్ మార్కెట్ ఒక యూత్ యొక్క జీవన శైలిని, వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీని ఏ విధంగా కరప్ట్ చేయగలుగుతుంది అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రతి యూత్ యువకుడు నేర్చుకోవాల్సిన విషయం. సూటిగా చెప్పాలంటే బస్ కర్ అన్నా, బస్ కర్ అంటే హిందీలో బస్ అంటే చాలు, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. అవును. యూత్కు నేను ఇచ్చే సందేశం ఏంటిదంటే మీరు ఏదైనా కొనబోతున్నారు, ఒక సెల్ ఫోన్ కొనబోతున్నారు,
ఒక పెన్ను కొనబోతున్నాను. ఫస్ట్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనాలి. ఇక చాలు భయ్ అనాలి. అంటే ఆల్రెడీ పెన్ను ఉంటే లేకున్నా మరి నువ్వు కొనాలనుకున్నప్పుడే వద్దురా బాబు అనుకోవాలి. ఎట్లా రాస్తాం మరి? నువ్వు లేకుంటే ఉండగలుగుతావా లేదా ఆలోచించాలి ఫస్ట్. నువ్వు లేకుంటే ఉండగలగచ్చు. సెల్ ఫోన్ కొనాలి, అసలు ఎందుకు కొనాలి అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఒక ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలి, ఒక సోఫా కొనాలి, అవసరమా అనుకోవాలి. నాకేం అవసరం, నేను ఎందుకు కొనాలి? బండి కొనాలి, నేను ఎందుకు, నాకేం అవసరం? ఎలా లేకుంటే అంటే ఎక్స్ట్రా కొంటే ఇట్లా అనుకోవాలి. ఎక్స్ట్రా ముచ్చట కానీ కాదు, అసలు కొనే ముందే అనుకోవాలి. వాడు ఎక్స్ట్రా రోజులు పోయినాయి. అంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉంటేనే కొనాలి అందా? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉంటేనే కొనాలి, లేకపోతే కొనొద్దు. రీజన్లు 100 ఉంటాయి భయ్. అది లేకుండా నాకు వెళ్తుందా వెళ్ళదా అనుకున్న తర్వాతనే కొనాలి. బడ్జెట్ అది లేకుంటే ఏమైనా అయితే నష్టమా నాకు? నేను ఎందుకు కొనాలి? అది అది పలానా ఆయన కొన్నాడు, నేను కొనాలి. ఇది ప్రిస్టేజ్ కోసం కొనాలి. వెంకట్ గారు కొన్నారు, నేను కొనాలి. వెంకట్ గారికి ఈ షర్ట్ బాగున్నది, ఇది ఏదో రేమండ్స్ ఉన్నట్టున్నది, నేను కూడా కొనాలి. ఎవరో మంచి కళ్ళద్దాలు, ఎవరు రేబాన్ గ్లాసెస్ పెట్టుకున్నారు, నేను కూడా కొనాలి. 100 రీజన్స్ దొరుకుతాయి. నాకు లేకుంటే ఎట్లా, ఎవరికి ఉంటుంది? నేను కారు కొనాలి, బెంజ్ కారు కొనాలి, BMW కొనాలి. అసలు ఫస్ట్ మనిషి యూత్ ఫస్ట్ ఆలోచించాల్సింది అసలు నాకు అవసరమా? ఒక థాట్ ప్రాసెస్ లోపల నేను ఇది కొనాలి అని వాడి మైండ్కి రాగానే బస్ కర్ అనాలి. వాడు బహుత్ హోగా, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇక చాలు. డోంట్ స్పెండ్, వై షుడ్ ఐ స్పెండ్? ఇది అవసరం ఇప్పుడు సమాజం లోపల. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ లోపల, డిజిటల్ రివల్యూషన్ లోపల జెన్జీని పట్టి పీడిస్తున్నటువంటిది, ఒక కామన్ మ్యాన్ను పట్టి పీడిస్తున్నటువంటి విషయం ఏంటిదంటే కన్జ్యూమర్ సైకాలజీ, కన్జ్యూమరిజం. కన్జ్యూమర్ను ఇంటర్నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మార్కెట్, కంపెనీసు, MNCs ఏ విధంగా కరప్ట్ చేస్తున్నాయి అన్నటువంటి. ఎవరికి దోచిపెడుతున్నాం మనం? ఎవరికి దోచిపెడుతున్నాం? ఎందుకు పెడుతున్నాం మనం? అది నా పైసలు కావచ్చు, మా డాడీ సంపాదించిన పైసలు కావచ్చు, మా మమ్మీ సంపాదించిన పైసలు కావచ్చు, మా అన్న పైసలు కావచ్చు. నేను ఎందుకు, వై ఐఎమ్ స్పెండింగ్? అది జరగంది, ఈ రెవల్యూషన్ జరగంది. ప్రతి యూత్ ఈ రిజల్యూషన్ తీసుకుంది. నేను పునరాలోచించకుండా నేను 5 పైసలు స్పెండ్ చేయను. నేను ఒకరి ముందట షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. నేను స్టూడెంట్ అనుకోండి, నేను నా చదువుతోటి, నా మార్కులతోటి, నా ఎక్స్పర్టైజ్ తోటి, నేను స్టూడియస్నెస్ తోటి నేను గుర్తించబడాలి. కానీ నా బండితోటో, నా బట్టలతోటో, ఇంకా దేనితోటో నేను గుర్తించబడాలని కోరుకోవద్దు. అంటే ఏదైనా కొనే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. ఎస్, మనకి ఖచ్చితంగా నీడ్ ఉందా లేదా? నీడ్ ఉందా లేదా అంటే మనసు నీడ్ ఉందనే దాని గురించి ఆలోచించిన నేను. కానీ ఆ నీడ్ సరిపోదు. అది లేకపోతే మనము రన్ కాలేమా అనేట్టు ఆలోచన చేసుకోవాలన్నా. నేను ఎందుకు కొనాలి అని. ఎందుకు కొనాలి? బండికి పెట్రోల్ అవసరం. బండికి పెట్రోల్ అవసరం. పెట్రోల్ పోయించుకునే ముందు బస్ కర్ అన్నాను నేను. బండి నడవదు. ఎసెన్షియల్ అది. అది తప్ప 3 పూటలు తినాలి నేను. తినడానికి నేను ఏమంటలేను, మంచిగా తిను, కడుపు నిండా 3 పూటలు తిను. డైటింగ్ చేయకు, ఏది పల్సెస్ పేరు మీదనో, గడ్డి పేరు మీదనో, డైటింగ్ పేరు మీదనో ఏం తినకు, మంచిగా తిను 3 పూటలు. కానీ నేను బర్గర్ తినాలి, నేను పలానా కూల్ డ్రింక్ తాగాలి, ఐస్ క్రీమ్ తినాలంటే 10 సార్లు ఆలోచించు. నాకు అవసరమా? నేను తినకుంటే ఏమవుతుంది? ఎందుకు తినాలి? నేను ఎందుకు తినాలి? యూత్ కనుక
పునరాలోచించి ఈ కన్జ్యూమర్ మార్కెట్ చేస్తున్న కరప్షన్, సైకలాజికల్ కరప్టెడ్ అంటే ఇప్పుడు యూత్ కరప్షన్ చేస్తున్నారా? యూత్ను సైకలాజికల్ కరప్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్ రైట్. మైండ్లోకి ఎక్కిస్తున్నారు. పెద్ద హీరోని పెట్టి ఒక గుట్కా పాకెట్, ఫుల్ యాడ్స్ కదా, యాడ్స్ సెలబ్రిటీలతోనే యాడ్స్ కదా. యాడ్స్ ఇప్పుడు దాంతో ఏమవుతుంది, మనకు మన మైండ్ అంతా పొల్యూట్ అయిపోతుంది. మన లోపల వ్యర్థాలన్నీ చేరుతూ ఉంటాయి, చెత్త అంతా చేరుతూ ఉంటుంది. అసలు వాడు అన్నమే తినాడు, వాడు బర్గర్ తప్ప, పిజ్జాలు తప్ప. సో వాడి బేసిక్ హ్యాబిటాట్ ఎట్లు. కన్జ్యూమరిజం వచ్చినప్పుడు ఇంకొకటి కూడా మనం గమనించాల్సిన విషయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరంగల్ వాళ్ళకి అర్థమవుతుంది, ఇల్లు లేబర్ కాలనీలు ఉంటుంది, స్కూలు కరుణాపురంలో ఉంటుంది. ఎంత డిస్టెన్స్? ఇక్కడికి బస్సు వస్తుంది, బస్సులో పొద్దుగల 6:30-7 గంటలకు ఎక్కుతాడు పోరుడు. కాలేజీ స్కూల్ ఏమో 9 గంటలకు ఉంటుంది. వీడు 2 గంటలు వాడు బస్సులో ఉంటాడు. మళ్ళీ సాయంత్రం అక్కడ 4:30-5 గంటలకు అయిపోతే ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది. వాడు సూర్యుని ఎప్పుడు చూస్తాడు, తల్లిదండ్రులను ఎప్పుడు చూస్తాడు, అన్నదమ్ములను ఎప్పుడు చూస్తాడు, ఎప్పుడు ఆడుకుంటాడు. ఆ బస్సు అందరిని ఎక్కించుకొని అన్ని వాడలు తిరుక్కుంటా. ఇది కూడా ఒక రకమైన కన్జ్యూమర్ సైకాలజీకి సంబంధించిన విషయమే. మా ఇంటి పక్క వాళ్ళు పెద్ద స్కూల్లో వేసిండ్రండి, పబ్లిక్ స్కూల్లో వేసిండ్రు, మేము కూడా వేయాలి కదా, మరి ఏమనుకుంటారు. గవర్నమెంట్ స్కూల్లో వేస్తే చీప్ అవుతాం మనం. ఇది మా సొంత ఇల్లు అండి, అక్కడ మళ్ళీ అక్కడికి పోయి ఉంటే కిరాయి ఉండాలండి, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయండి, మాకు ఈ స్కూల్ పోటీతత్వం, అనవసరమైన పోటీతత్వం, అనవసరమైనటువంటి ఆలోచనలకు పోకుండా యూత్ కొనకండి, స్టాప్ బయ్యింగ్, యు ఆర్ ది హీరో. నువ్వు ఎంత తక్కువ కొంటే నువ్వు అంత పెద్ద హీరో అవుతావు. సమయాన్ని అనవసరమైన విషయాల మీదకి పోనీయకండి. ప్రతి నిమిషం ఈజ్ వాల్యుబుల్. ఎవరి టైం ఇది స్క్రీన్ టైం అంటాం మనం, డిజిటల్ ఫోన్స్ టైం కాదు అది. స్క్రీన్ టైం అనేది ఇప్పుడు నేను స్క్రీన్తో ఎంత టైం గడిపితే అది నా టైం, నేను స్క్రీన్తో గడిపేది కదా. సెల్ ఫోన్ టైం కాదు అది, నా టైం నేను దేనికి గడుపుతున్నా, ఏ విధంగా ఇది నాకు యూజ్ఫుల్. సెల్ ఫోన్ నన్ను వాడుకుంటుందా, నేను సెల్ ఫోన్ను వాడుకుంటున్నా. ఒక అడ్వర్టైజ్మెంట్ని చూసి, ఇప్పుడు డిజిటల్ మార్కెట్ లోపల మనకు సెల్ ఫోన్ పట్టుకోగానే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, బట్టల గురించి వస్తుంది, చీరల గురించి వస్తుంది, బంగారం గురించి వస్తుంది, రాంది లేదు. ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు అమ్మకానికి ఉన్నది ఇక్కడ. ఎప్పుడన్నా వస్తే నేను అనుకుంటా సీఎం కుర్చీ, పిఎం కుర్చీ కూడా వస్తుందేమో ఇప్పుడు ట్రంప్ గారు చేసిన దాన్ని బట్టి. కరెక్టే. ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉన్నదో చూసి, ఎవడి యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ నెంబర్లు ఉంటే వాడిని తీసుకుపోయి కూర్చోబెడతాడు కావచ్చు ట్రంప్, వీడు మంచి పాపులర్ ఫిగర్ ఉన్నాడని. అట్లున్నది కదా. సో జెన్జీకి, ఈ డిజిటల్ జనరేషన్కు, సైబర్ జనరేషన్కు మనం ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంటిదంటే, నువ్వు బెస్ట్ క్వాలిటీ కన్జ్యూమర్ కావాలి, నువ్వు బెస్ట్ కన్జ్యూమర్ కావాలి. కానీ నీ సైకాలజీని కరెక్ట్ చేసుకొని, పొల్యూట్ చేసుకొని, ఒక మార్కెట్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ లోపల నువ్వు పడి, ఆ విషవలయం లోపల పడి కొంటూ పోయి, ఎందుకంటే చిన్న టౌన్ అండి ఇది, ఇప్పుడు డిస్టిక్ కింద అయింది జగిత్యాలు. 1600 కోట్ల కుంభకోణం, 1500 కోట్ల కుంభకోణం జరిగింది. ఎక్కడేంటి అన్ని పైసలు? జగిత్యాలు 150 కోట్లు అన్నారు వాళ్ళు, అది ఎక్కువనే ఉంటుంది అంటున్నారు అందరూ. ఇది డిజిటల్ మాయా, బిట్ కాయిన్, సీక్రెట్ కాయిన్. సో క్రిప్టో కరెన్సీలో పెట్టిర్రు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అడ్వర్టైజ్మెంటు? మన వరంగల్ లోపల ఒక 32 మంది డాక్టర్లు కొన్ని కోట్ల రూపాయలను కోల్పోయినారు. మనిషికి 2.5-3 కోట్లు కోల్పోయినారు. అంటే దాదాపు అది 80-90 కోట్ల రూపాయలు మాయ జరిగింది. అమాయకులు కాదండి, రోజు 10 మంది పేషెంట్లను చూసి ఏదో పాన్ షాపులో పాన్ అమ్ముకున్నట్టు
కష్టపడి కూడబెట్టి తీసుకుపోయి డిజిటల్ దాంట్లో పోగొట్టుకున్నారు. పెద్ద చిన్న దీనికి ఏం లేదు. అందుకోసమే డోంట్ స్పెండ్. ఇప్పటిసరి పిసినారితనం కాదండి ఇది, ఓవర్ థింక్ చేయొద్దు. పిసినారితనం కాదు ఇది. నేను చెప్పేదాన్ని పిసినారితనం, పిసినారిగా ఉండమని అంటలేను నేను, కూడబెట్టుకో అంటలేను నేను. until it is essential for you, until it is a need for you, don't spend. ఏదైనా కొనాలి అని నీ మైండ్కి రాగానే సింబల్ గుర్తు రావాలి, బస్కర్ ముజే అఖలే. నాకు దిమాగ్ ఉన్నది, నాకు తెలివి ఉన్నది, నేను కొనను అనాలి ఫస్ట్. ఇప్పటి సొసైటీకి ఇది నినాదం. యా, ఫైనల్లీ మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్ట్రైట్గా ఏం చెప్పి ముగించేయాలనుకుంటున్నారు? జెన్జీ, డిజిటల్ జనరేషన్, సైబర్ జనరేషన్లో ఉన్న యూత్, స్టాప్ స్పెండింగ్. ఈ సొసైటీలో ఉన్న దుష్ట శక్తులను, అది క్రిప్టో కరెన్సీ లాంటివి, గోల్డ్ చైన్ లాంటివి, డ్రగ్స్, ఇంకా వేరే 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 విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి కూడా మంచిగా లేవు అవి. ప్లస్ చూడడానికి లుక్రేటివ్గా అనిపించేటువంటి, ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోను నాకు మంచిగా పనిచేస్తుంది. సో ఇది ఐఫోనా నువ్వు అడుగుతావు, వద్దు నాకెందుకండి. నాకు సైకిల్ మీద పోతే పని అవుతుంది. నేను 5 పైసలు సంపాదిస్తలేను, ఇక్కడి నుంచి రోజు ఆఫీస్కి పోవాలి. నేను బండి మీద పోయినా అదే శాలరీ, సైకిల్ మీద పోయినా అదే శాలరీ. సైకిల్ మీద పోవచ్చు కదా, బండి ఎందుకు? సోకు వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, నేను బండి మీద పోకుంటే, నేను కార్లో పోకుంటే. ఇఫ్ యువర్ ప్రొఫెషన్ డిమాండ్స్ కార్, యు మస్ట్ బై ది కార్. If your profession demands laptop, you must buy it. If your profession demands iPhone, you must buy it. But నీకు 10,000 అయ్యే పనిని 50,000 చేసి నేను తెలివికల్లో అనుకుంటా. 80,000 బండితో పోయేదానికి 3 లక్షలు పెట్టి హ్యారీ డేవిడ్సన్ కొనుక్కున్నా అంటే మీ నాయన జేబుకు పొక్క పడుతుంది 8 లక్షలు 10 లక్షలు. ఎందుకు నీకు? దాని మీద పోతే ఎక్కువ పని చేస్తావా? ఈ షో ఆఫ్ అనేటువంటిది, యువర్ ఐడెంటిటీ షుడ్ గో విత్ యువర్ ఇంటెలిజెన్స్, యువర్ స్టూడియస్నెస్, యువర్ మార్క్స్, యువర్ సక్సెస్, యువర్ రీసెర్చ్, యువర్ అచీవ్మెంట్స్, యువర్ లారెల్స్, యువర్ మెడల్స్. ఇవి పోయినాయి, హంబగ్ పెరిగిపోయింది. యూత్కు వాళ్ళ ఐడెంటిటీని రీడిఫైన్ చేసుకోవాలి. నేను ఏదైనా పని చేస్తే, పైసా ఖర్చు పెడితే అది నా ఐడెంటిటీకి సెట్ అవుతుందా కాదా, నాకు అవసరమా, అందరు అనుకోవాలి. నేపాల్లో వచ్చింది రివల్యూషన్, గొప్ప రివల్యూషన్ అనుకోను నేను. శ్రీలంకలో జరిగింది ఏదో పెద్ద సమాజానికి ఏదో జరుగుతుందని నేను అనుకోను. మన సమాజానికి, ఇండియా బాగుపడాలంటే కావాల్సింది ఏంటిదంటే మనము కొనడం ఆపాలి. ఫారిన్ గూడంటే ఆపాలి, ఇండియన్ గూడన్న ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు, మల్టీనేషనల్ కంపెనీయా లోకల్ కంపెనీయా ఏం లేదు. మనం దోషిపెడతాను. మనం తల్లిదండ్రులు రక్తం ఓడ్చి కష్టపడి పైసా కూడబెట్టి మన చేతికి ఇస్తే తీసుకుపోయి బొగ్గు చేస్తాను. యూత్ 10 సార్లు ఆలోచించండి, 10 సార్లు ఆలోచించండి. ఎందుకు తల్లిదండ్రులు కరప్షన్ చేస్తున్నారు? లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీ నాయన లంచం ఎందుకు తీసుకుంటున్నాడు? మీ అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే లంచం ఎందుకు తీసుకుంటున్నారు? మీ నాయన రాజకీయ నాయకుడు అయితే అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడు? మీ అమ్మ రాజకీయంలో అబద్ధం ఎందుకు ఆడుతున్నారు? మీ నాయన బిజినెస్ మ్యాన్ అయితే ఎందుకు పాలల్లో కల్తీ చేస్తున్నారు? ఎవడు అడగాలి? యూత్ అడగాలి. యూత్ బాధ్యత చాలా పెద్దది. ఎందుకంటే ఏ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీ కంటే యువశక్తి ఉన్నటువంటి కంట్రీ చాలా గొప్పదని మన ప్రధానమంత్రి గారే అన్నారు. అది నిజం. అది నిజం ఎప్పుడైతుంది అంటే మనము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి దంగాబాజ్ చేస్తే కాదు, మన ఇంట్లోనే రివల్యూషన్ స్టార్ట్ అవ్వాలి. తల్లిదండ్రులు ఎందుకు తప్పు చేస్తున్నారు? అన్నదమ్ములు ఎందుకు తప్పు చేస్తున్నారు? మన నాయకులు ఎందుకు తప్పు చేస్తున్నారు?
అడగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మార్కెట్ను స్టాండ్ స్టిల్ చేయాలి మనం. ఇది నిరాకరణోద్యమం కదా, అది మనం బహిష్కరణ కింద కాదు నేను అనేది. లిమిట్ యువర్ సెల్ఫ్. జెన్యూన్లీ మన కన్జ్యూమర్ బిహేవియర్ను మన కంట్రోల్లో ఉంచుకోవాలి, డిజిటల్ కంట్రోల్లో ఉంచొద్దు, మార్కెట్ అడ్వర్టైజ్మెంట్ కంట్రోల్లో ఉండొద్దు. అది ఒక్కటికి 2 సార్లు ఆలోచించండి యూత్. భాస్కర్, యూ విల్ సల్యూట్ యూ ఫర్ దాట్. యా సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నమస్తే.